గైస్, తనుజ అండ్ కళ్యాణ్ అయితే ఈ సంక్రాంతి ఈవెంట్లో మన స్టార్మాలో కలిసి వస్తున్నారు. మనం వాళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ వరకు చూసేయండి వీడియో. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేల్స్ బై రాహా. సో తనుజ గారు అయితే ఇన్ని డేస్ కొంచెం రెస్ట్లో, అంటే కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారు అని మనం అనుకున్నాం. కానీ తనైతే ఒక లైవ్, ఇన్స్టాగ్రామ్ లైవ్కి వచ్చారు అండ్ టెలిగ్రామ్లో కూడా లైవ్ కండక్ట్ చేసి ఫ్యాన్స్తో అయితే ఇంటరాక్ట్ అయ్యారు. అందరితో చాలా బాగా మాట్లాడారు. తనైతే ఎటువంటి నెగిటివిటీ అయితే ఫేస్ చేయట్లేదు ఇప్పుడైతే ప్రెజెంట్. మనకు తెలుస్తుంది ఎవరైతే లైవ్ చూసారో తను ఎంత పాజిటివ్ మైండ్తో ఉందంటే చాలా పాజిటివ్గా ఉంది. సో స్టార్మాలో సండే వచ్చే ఈవెంట్లో అయితే ఎవ్రీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే రావడానికి ట్రై చేస్తున్నారు. ఆ ఈవెంట్స్కి అయితే రాలేదు, కానీ ఈ పొంగల్ ఈవెంట్కి అయితే ఖచ్చితంగా రావాలని చెప్పేసి ఫోర్స్ చేసి ఉంటారు నాకు తెలిసి స్టార్మా మేనేజ్మెంట్. ముందే అగ్రిమెంట్ రాయించుకుంటారంట వాళ్ళ ఛానల్కి మాత్రమే రావాలి అని చెప్పేసి. సో తను అటెండ్ అవుతుంది విత్ కళ్యాణ్. సో వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ మీద ఒకే ఈవెంట్లో ఎంతమంది చూడడానికి వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. నేనైతే చాలా చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను. ఇద్దరు కలిసి ఒకే ఈవెంట్లో ఎలా పార్టిసిపేట్ చేస్తారని. అలా అంటే ఇంత నెగిటివిటీ బయట ఉంది అని తెలిసాక వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే తనుజ ఆఫ్టర్ బేబీ ఇంకా టచ్లో లేదంట ఎవ్వరితో. సో వాళ్ళందరినీ ఎలా ఫేస్ చేస్తుంది, వాళ్ళతో ఎలా బాండ్స్ మళ్ళీ కలుపుకుంటుందో చూడాలని ఉంది. మీలో ఇంకా ఎంతమందికి ఈ పొంగల్ ఫాస్ట్గా వచ్చేస్తే బాగుంది అనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. ఐ థింక్ ఈ అప్డేట్ విన్నాక కళ్యాణ్ అండ్ తనుజ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనుకుంటున్నాను. ఇదైతే పక్కా ట్రస్టెడ్ సోర్స్ నుండి వచ్చింది. మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. పొంగల్కి అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు. సో ఇదే మన వీడియో. ఇంకా ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ చూసేయండి. థ్యాంక్ యూ.